మన దగ్గర నిన్న వీర్లపాడు మండలంలో ఒక ఈ మినీ లారీ డ్రైవర్ను విలేకరులమని చెప్పి కొంతమంది బెదిరించారని దాని ఒక కేసు నమోదు చేయడం జరిగింది, ఎక్స్ట్రాక్షన్ కేసు. దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఈ యొక్క కొండ్రు సందీప్, చప్పిడి వెంకటకృష్ణ అనే వాళ్ళను నిన్న నరసింహాపురం విలేజ్లో అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ బేస్ చేసుకొని ఇంకా ఒక 7 మెంబర్స్ ముద్దాయిలుగా చేయడం జరిగింది. వీళ్ళను కూడా తర్వాత ఈవినింగ్ కేవీఆర్ కాలేజ్ దగ్గర అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో వీళ్ళ దగ్గర నుంచి ఒక బుల్లెట్ బైకు, తర్వాత ఒక బటన్ నైఫ్, 20,750 రూపీస్ సీజ్ చేయడం జరిగింది. సో ఇది కొంతమంది, అంటే అందరు కాదు, కొంతమంది ఈ అలవాటు తప్పి దారి తప్పడం అంటారు. ఇది ఒకరు చేసినప్పుడు ఏమి కాకపోతే నాకు ఏమి కాదన్న ఉద్దేశంతో మిగతా వాళ్ళు కూడా యాడ్ అవుతున్నారు. ఇది మంచి సంస్కృతి కాదు. దానిలో భాగంగా ఈరోజు వీళ్ళందరినీ, నిన్న అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ ఎక్స్ట్రాక్షన్ కేసులు. సో మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఇట్లాంటివి ఏదన్నా ఉంటే కింద మా నోటీస్ తీసుకురావాలని చెప్పి కోరుతున్నాము. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే, ముఖ్యంగా ఈ శాండ్ మంది ఖమ్మం జిల్లా బార్డర్ ఉంది కాబట్టి, తర్వాత లిక్కరు, ఈ రైస్, ఇట్లాంటివి ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద మన జిల్లా ఎస్పీ గారు శ్రీ రవీంద్రబాబు ఐపీఎస్ గారు స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోమనడం అనేది జరిగింది. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఇప్పుడు మీరు కొన్ని పాయింట్లు రైజ్ చేశారు, వాటిని కూడా విచారించి ఫర్దర్ అట్లాంటివి ఏమీ జరగకుండా ఫాలో అప్ చేస్తాము. సో ఇది ఎవరు చేసినా వాళ్ళ మీద అయితే యాక్షన్ ఉంటుంది, ఉండదు అనుకోవడం పొరపాటు. తప్పు ఎవరు చేసినా కూడా మీకు అందరికీ తెలిసిందే, చెక్ పోస్ట్ లో పోలీసు వాళ్ళు కూడా లిక్కర్ బాటిల్స్ తో దొరికితే రిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఎవరు ఎగ్జామ్షన్ ఏమి ఉండదు, ఇది గమనించుకోవాలన్నమాట అందరూ దాంట్లో. కాబట్టి మీరందరూ కూడా మీ వాళ్ళకి మోటివేట్ చేసి ఇట్లాంటి దారిదర్శన వాళ్ళు ఎవరన్నంటే ఇప్పటికైనా సర్దుకుంటే మంచిది, కాదంటే కింద వాళ్ళంతటా వాళ్ళే దీంట్లో సమస్యల్లో పడతారు. సో ఇది అందరూ గమనించాలని చెప్పి, కొంతమంది చేసే తప్పు జనరల్ గా ఒకరు తప్పు చేస్తానే టక్కున పోలీసులు అంటే పోలీసు వాళ్ళు అంటారు, విలేకరు అంటే విలేకరులు అంతా అట్లే అనుకుంటారు. అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు. తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే, దాన్ని ఇంకా ఎవరు ఇది చేయలేరు.